ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి, బీఆర్ఎస్ మీద ఏమైనా టార్గెట్ చేశారా? మంత్రి సీతక్క మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, దీన్ని ఎలా చూస్తారు? కాదే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు చచ్చిపోవాలి? మేము వాళ్ళ మీద ఒత్తిడి చేస్తామా? గ్రామ సభలో డబ్బా పట్టుకొని వచ్చి నాగయ్య మందు తాగిండు. వాళ్ళు ఎవరు ప్రేరేపించారు? టీఆర్ఎస్ వాళ్ళు ప్రేరేపించారు. నువ్వు టీఆర్ఎస్ కార్యకర్త. ఆయన పెళ్ళానికి నేను నౌకరిచ్చిన అంగన్వాడి 10 ఏళ్ల కింద. ఇవాళ ఆయన చావుకు కారణమైంది ఎవరు? టీఆర్ఎస్ నాయకులు. ఇవాళ రమేష్ విషయంలో కూడా ఆయన ఇక్కడ లేడు, ఆయనకు ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు ఉంది. అంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళకు మన వాళ్ళు ఇచ్చింటారు. అంటే ఎంపీడీఓ ఆఫీస్లో సర్వే చేసి ఇచ్చారు. సరే, ఆయనకి ఇల్లు రాకుంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తిడుతున్నారంటే వీళ్ళు డయల్ నెంబర్ కొట్టారు. నిన్నెవరైనా తిట్టినా లేకుంటే ఇది చేసినా పోలీసులకు చెప్తారు. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసిరా, ఆయనను కేసు పెట్టిర్రా, ఇబ్బంది పెట్టిర్రా, ఏం జరగలే. కానీ అక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది, దాన్ని ఇటువైపు తిప్పిర్రా అనేది అర్థమవుతుంది. ఆయన చనిపోయిన లెటర్లో కూడా కాంగ్రెస్ నాయకులు అని కూడా రాయలే. సరే, మా వాళ్ళ పేర్లు పెట్టకుండా మా పార్టీ పేరు అని ఉందంటే అది కూడా లేదు. ఆ లెటర్ కూడా వాస్తవమా, దానికంటే ముందేం జరిగింది, వెనుకేం జరిగింది అనేది కూడా మేము కూడా ఎంక్వైరీ చేయండి అని నిన్న పసరా పోలీస్ స్టేషన్లో మా మండల కమిటీ ద్వారా మేము